అండి, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు చికెన్తో మనం నార్మల్ బిర్యానీ ఎలా చేస్తామో చూడండి. యాక్చువల్గా ఇది బిర్యానీ అనరు, బిర్యానీ ప్రాసెసే, బట్ బిర్యానీ అనము. దీనికి ఇంకో పేరు వచ్చేసి, ఇది రాయలసీమలో ఎక్కువ యూస్ చేస్తారు ఈ ఫుడ్ ఐటమ్. దీన్ని చికెన్ పులావ్ అంటారు. ఈ చికెన్ని బాగా కడిగేసి ఒక బౌల్లో వేసుకొని, చూడండి ముక్కలు చాలా మంచిగా లడ్డుగా ఉండాలి. తర్వాత కారం పొడి వేసుకోండి. తర్వాత వచ్చేసి ఉప్పు వేయండి. చాలా ఎక్కువ వేయకండి, దానికి సరిపడంత చికెన్కి ఎంత సెట్ అవుతుందో అంతే వేయండి. తర్వాత వచ్చేసి ఉప్పు చూసుకోండి కరెక్ట్గా. నేను జూమ్ చేసి మరీ వీడియో తీశాను కలర్ఫుల్గా ఉందని. తర్వాత ఎల్లో కలర్ అదేంటిది పసుపు వేయండి. పసుపు ఎందుకు వేస్తామంటే మంచి స్మెల్ రావడానికి వేస్తాము. ఆ పసుపు వేసిన తర్వాత చూడండి ఎలా ఉందో, అసలు లుకింగ్ బాగుంది కదా. తర్వాత అల్లం పేస్ట్ వేయండి, కొద్దిగా వేయండి. ఆయిల్ వేయండి. ఆయిల్ వేస్తేనే మంచిగా ఉడుకుతుంది అన్నమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ కలపాలి. ఈ చికెన్ దీనిలో ఏమేమి వేసుకున్నామంటే, ఇప్పుడు చికెన్ అండ్ ఆయిల్, ఉప్పు, కారము, ధనియాలు అండ్ ఈ ఏమంటారు దీన్ని, అల్లం, ఇవన్నీ ఐటమ్స్ వేసి బాగా నిమ్మకాయ పిండాలి. లాస్ట్ ఎండ్ నిమ్మకాయ పిండేసేయాలి. మనకి ఎంత పులుపు కావాలో అంత పులుపు తగ్గట్టు ఆ చికెన్కి మీరు నిమ్మకాయ పిండుకోండి, సరేనా. తర్వాత నేను ఎక్కువ తర్వాత వడి ఎక్కువ యూజ్ చేస్తున్నా, బట్ ఏమనుకోవద్దు. తర్వాత పెరుగు వేయండి. చికెన్కి ఎంత మంచిగా పెరుగు పడితే మనకి గ్రేవీ అనేది పైకి ఎంత బాగా వస్తుంది. కలిపే విధానంలో కూడా ఒక మంచి టిప్ ఉంటుంది. ఎందుకంటే మంచి ఆ ముక్కల్ని బాగా కలిపిస్తే ఆ ముక్కలు చాలా మంచిగా, ఆ ముక్కలకి ఆ పెరుగు, ఆ ఉప్పు, కారం ఇదంతా బాగా కలిసిపోతే అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా లుక్ చూడండి, అది మంచిగా అనిపిస్తుంది. అలా మంచిగా కలపాలి. మీకు కలిపేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. బాగా కలపాలండి, చాలా మంచిగా కలిపితే మీకు లాస్ట్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. మీకు మిక్సింగ్లోనే ఉంటుంది అంతా స్పెషల్. సో కలిపేసేయండి. బాగా కలిపేసుకొని మంచిగా ఒక మూత పక్కకు పెట్టేసి దాని మీద పెట్టేస్తే మనకి ఈ మ్యాగ్నెటిక్ అయిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. చిన్న పీసెస్ వద్దండి, పెద్ద పీసెస్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బియ్యాన్ని, కప్పు బియ్యం మనం ఒక డేక్షలో వేసుకొని, తర్వాత ఇంకో కప్పు బియ్యం వేసుకొని, తర్వాత ఇంకో కప్పు, అట్లా 3 కప్స్ తీసుకున్న తర్వాత బియ్యంలో ఏమన్నా చిన్న పురుగులు కానీ చిన్న ఇన్సెక్ట్స్ ఏమన్నా ఉంటే కానీ దాన్ని వెతికి బాగా ఏరి చూసుకున్న తర్వాత వాటర్ వేయాలి. వాటర్ పోసిన తర్వాత మనం బాగా దాన్ని మిక్స్ చేయాలి. రైస్ దాని మీద మంచిగా కలిపేసుకొని, వాటర్ కూడా లెంతీగా ఎక్కువ కలపకూడదండి. ఎంత బియ్యంకి ఎంత వాటర్ పోయాలో అంతే పోయాలి. చూడండి కలుపుతున్నది.
ఈ విధంగా కలపాలి. తర్వాత ఈ వాటర్ వచ్చేసి మొత్తము మనము ఇదొక టిప్ అండి, ఫేస్కి మనము ఇది స్ప్రే చేసుకుంటే వాటరు, బియ్యం వాటరు చాలా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ వాటర్ ఏం చేసేయాలి, పడేసేయాలి. యూజ్ చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ కలిపేసిన రైస్ని ఒక పక్కన పెట్టేసేయాలి, ఒక దగ్గర. ఇప్పుడు మనం 3 కప్స్ రైస్ తీసుకున్నాం కదా, దానికి తగ్గ వాటర్ పెట్టేసుకొని చూసుకోవాలి ఒకసారి క్లీన్గా, అంత వాటర్ క్లీన్గా సరిపోయిందని ఒక పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి లివర్ని ఒకసారి తీసుకొని ఇలా బాగా వేయించుకొని, మనము సీకులతో చికెన్ తింటాం చూడండి, సేమ్ ఇది లివర్తో ఇలా చేసుకొని తినాలి. భలే టేస్టీగా ఉంటుంది, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసేయాలి, అటుపక్కల ఇటుపక్కల మొత్తం ఆల్ రౌండ్ మొత్తం అది కాలిపోవాలి, మంచిగా ఫ్రై అయిపోవాలి. తర్వాత పెద్ద డేక్ష తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అన్నా నెయ్యి అన్నా, ఇంకా నెయ్యి అంటే మనం ఫ్యాట్ అయిపోతాం, సో నూనెనే యూస్ చేయండి. తర్వాత దాంట్లో ఇలాచి, లవంగా, అన్నీ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి, టమాటాస్ పక్కల, ఆనియన్స్ పక్కల, ఇవన్నీ ఆనియన్స్ వేసేసేయండి. ఫస్ట్ ఆనియన్స్ వేసేసి బాగా దూరగా వేయించేయండి. యాక్చువల్గా మంచి ఆనియన్ వేపుడు అనేది బ్లాక్ ఉండకూడదు, అది మంచిగా గోల్డిష్ కలర్ రావాలండి ఆనియన్స్, అప్పుడైతే ఫ్లేవర్ చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా ఇలా కలిపేయాలి మంచిగా. ఆయిల్లో బాగా స్నానం చేయించాలి ఆ ఉల్లిగడ్డల్ని. తర్వాత ఎక్కువ కలపకూడదు, ఒక 2 times కలిపేసి నెక్స్ట్ ఇప్పుడు ఇలా బౌల్ అయ్యేది ఇలా బాగా వేగేటప్పుడు పసుపు వేసేయాలి. పసుపు వేసిన తర్వాత మిరపకాయలు వేసేయాలి. తర్వాత అల్లం పేస్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలానే అటు ఇటు. తర్వాత కొత్తిమీర వేయాలి, పుదీనా కూడా వేయాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ కొత్తిమీర, తర్వాత పుదీనా, వీలైతే కరివేపాకు కూడా మనం వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు టమాటాస్ వేయాలి. చూడండి ఎలా ఉడుకుతుందో, మంచిగా ఇలా ఫ్రై అయిపోతుంటే చాలా బాగుంటుంది. అండ్ మూత పెట్టేసేయాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి మంచిగా అది ఫ్రై అయినాయా లేదా అని ఒకసారి మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకొని, మనము చికెన్ మొత్తం ఇంతకుముందు మనము మొత్తం ఉప్పు కారం వేసి చికెన్ వేసి కలుపుకున్నాం కదా, అదంతా దీంట్లో వేసేసాము. ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేయాలి మంచిగా. చికెన్లోకి ఆ కర్రీ, ఇప్పుడు మనం చేసుకున్న ఉల్లిగడ్డ కర్రీ, ఉల్లిగడ్డ ఫ్రై, టమాటా అదంతా ఉంది కదా, ఆ చికెన్లో బాగా కలిసిపోవాలి, మంచిగా కలపాలి. ఎంత బాగా తిప్పితే అంత బాగా అవుతుందండి. మీరు వేసిన వెంటనే తిప్పకుండా అలానే పెడితే కింద మాడిపోతుంది. సో బాగా తిప్పేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి తర్వాత ధనియాల పొడి వేయాలి. ముక్కలు బాగా పైకి వచ్చి తర్వాత కొంచెం చికెన్ కాబట్టి వాటర్ పైకి వస్తుంది కదా, ఆ టైంలో ధనియాల పౌడర్ వేయాలి. తర్వాత 1 కప్పు వాటర్, అంటే 1 కప్పు కాదు, ఆ చికెన్కి సరిపడేంత వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనము బియ్యం పోస్తాం కాబట్టి దానికి దీనికి తగ్గ మనం బియ్యం వేసుకోవాలి. మళ్ళీ వాటర్ పోసుకోవాలి. చూడండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ మనం దాని చికెన్లో కలుపుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనం రైస్ దాంట్లో వేసేసుకోవాలి. మనం ఫస్ట్లో నానబెట్టాం కదా రైస్ని, ఆ రైస్ ఈ దాంట్లో ఈ మిశ్రమంలో మనం వేసుకోవాలి. చూడండి ఎంత బాగుంది కలర్,
బిర్యానీ అనిపిస్తుంది అందరికి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి. పైన ఆయిల్ అంతా వచ్చేసింది. మంచిగా కలుపుకోవాలి. తర్వాత తర్వాత మనము మళ్ళీ కొత్తిమీరతో, పుదీనాతో, కరివేపాకు, ఉల్లిపాయలు వేయొచ్చు. కాకపోతే స్కిప్ చేసాము. ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి. మళ్ళీ మిక్స్ చేయాలి. అది పుదీనా కొత్తిమీర తర్వాత మీకు వేడి వేడి బిర్యానీ పులావ్ బాగా అనిపిస్తుంది కదా. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ బిర్యానీ ప్లస్ పులావ్ నచ్చినట్టయితే. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.